ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్నటువంటి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ పర్మిషన్ తీసుకొని హరీష్ రావు గారి ప్రోగ్రాంను కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్నర్ మీటింగ్కు సంబంధించి అక్కడికి హరీష్ రావు గారు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారు హాజరయ్యాల్సినటువంటి కార్యక్రమం. హరీష్ రావు గారు ఆర్ఎండ్ఆర్ కాలనీలకు వచ్చి ప్రచారం చేస్తే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆర్ఎండ్ఆర్ కాలనీ ముంపు బాధితుల యొక్క ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ఆ విషయాలను చెప్తాడన్న భయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిద్దిపేట వర్గల్ నుంచి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి తాగిపిచ్చి మేం పర్మిషన్ తీసుకున్నటువంటి మీటింగును డిస్టర్బ్ చేయడానికి ఒక 30-40 మందిని అక్కడికి తీసుకువచ్చి మా మీటింగ్ జరుగుతున్నటువంటి సమావేశం వద్ద గందరగోళం చేయడం జరిగింది. సో మేము మీటింగ్ తీసుకొని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సభకు మేము వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు రారు, మేమే వెళ్తాం. కానీ అక్కడికి వాంటెల్లి హరీష్ రావు గారు వస్తే మా పునాదులు కదులుతాయన్న భయంతో కొంతమందికి తాగిపించి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి వాళ్ళు వచ్చి గొడవ చేయడం జరిగింది. అక్కడ గొడవ చేసిన వాళ్ళు మాకు పర్మిషన్ ఉండగా మిగతా పార్టీ వ్యక్తులు వచ్చి అక్కడ గొడవ చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది పోయి అక్కడ మేమేదో తప్పు చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇరిగేషన్ ఏఈ గారు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఇదంతా చదవాలంటే సమయం పడుతుంది. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో చివరగా ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. బీఆర్ఎస్ సభ్యులు చట్టవిరుద్ధంగా గుమ్మికూడి ఏర్పడి అందులో ఒకరికి ఒకరు చెప్పులు విసురుకున్నారు, శాంతి భద్రతలకు భంగం కలిగించి ఎన్నికల నియామకులని ఉల్లంఘించినారు, కావున వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని మా మనవి ఇచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీగా పర్మిషన్ తీసుకొని మేము ఏర్పాటు చేసుకున్న మీటింగ్కు మేము పోతే చట్టవిరుద్ధంగా గుమ్మికూడినట్టు ఎట్లయితుందో ఇది కంప్లైంట్ ఇచ్చినటువంటి అధికారికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మా మీటింగు మా మాజీ మంత్రివర్యులు శాసనసభ ఉపనేత హరీష్ రావు గారు, ప్రతాప్ రెడ్డి గారు, యాదవరెడ్డి గారు వస్తుర్రు ప్రచారానికి మేము తీసుకున్నాం. అక్కడ మేము అక్రమంగా గుమ్మికూడిరని చెప్పి కంప్లైంట్ రాసిచ్చింది. ఇది ఎంత నిస్సిగ్గో అర్థం చేసుకోవాలి. అంటే అధికారులను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాడుకుంటుందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు. మీ బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో మేము భయపడం. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు అధికారులను అడ్డం పెట్టుకొని అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు నియోజకవర్గంలో కావచ్చు, అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టిస్తూ ఆనందపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. నిజంగా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుర్రి, మేము అడుగుతున్నాం, ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నాం, మీరు పనులు చేస్తలేరని చెప్పి. మీరు ప్రజలలోకి వెళ్ళి పనులు చేసి మాట్లాడండి. ఎన్ని రోజులు అక్రమ కేసులు పెట్టిస్తారు? అక్రమ కేసులు పెడితే చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. రాజ్యం మీ చేతిలో ఉందని చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు కావచ్చు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మా చేతిలో ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా మీ అక్రమ కేసుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ముందే చెప్పిన, గజ్వేల్లో ముచ్చటగా 3వసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అని చెప్పి చెప్పినాం. నీ చిల్లర చేష్టలతోనే 1-2 సీట్లు గెలిచినవేమో ఆర్ఎండ్ఆర్ కాలనీలో హరీష్ అన్నది మీటింగ్ పెట్టనీయకుండా. కానీ గజ్వేల్ మున్సిపల్లో ముచ్చటగా 3వసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ మున్సిపల్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అధికార పీఠాన్ని కట్టబెట్టారు. అది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, హరీష్ రావు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం. నిజంగా ప్రజల చేత
మంచి చేసి మన్నలు పొందాల తప్పే ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మీరు బెదిరించాలనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. రాజ్యం ఇంకో 2.5 సంవత్సరాలు నీ చేతిలో ఉంటుంది కావచ్చు, తర్వాత మిగతా వాళ్లకు అవకాశం వస్తుంది. మిగతా వాళ్లకు అధికారం చేతిలోకి వచ్చినప్పుడు మీ మీద కూడా ఇలాగే అక్రమ కేసులు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మీరు ఎంపీపీ ఎన్నికలలో మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినావు. ఏం సాధించినావు నువ్వు? అవిశ్వాస తీర్మానంలో నెగ్గినవను? అవిశ్వాస తీర్మానంలో నెగ్గలే. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీటీసీల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినావు. సంవత్సరం దాకా నేను మండల ఆఫీసులోకి రానియలేదు, నువ్వే క్షమాపణ చెప్పినావు. ఇవన్నీ చదివితే చాలా ఉంటాయి. మా మీద ప్రేమ ఎక్కువ ఉన్నది కాబట్టి సరే కేసు దేవి రవీందర్ ఎక్కువ తిరుగుతుండు, ప్రజల పక్షాన్ని ఎక్కువ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పి నా మీద పెట్టినావు. సరే సంతోషం. కానీ ఏం తెలియనటువంటి అక్కడ లేనటువంటి మా వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఇది ఎక్కడి దుర్మార్గం? మా మీటింగు మేము పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని మా మీటింగ్కు మేము పోతే వాళ్ళు చెప్పే వీళ్ళు గుమ్మికూడి అక్కడ ఒకరిపై ఒకరు చెప్పులు వేసుకున్నారు. మా మీటింగ్ మీద కాంగ్రెస్ నాయకులు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా చెప్పులు ఇసిరేసారు. వాళ్ళ మీద కదా నువ్వు కేసులు చేయాల్సింది. కేవలం 5-10 మంది మీద చేసినావు. అక్కడ 50 మంది గుండాలు తాగి వచ్చి అల్లరి చేసారు. 50 మంది మీద నువ్వు కేసులు కట్టాలి కదా. నిజంగా ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ అక్కడ నిష్పక్షపాతంగా పక్షపాత ధోరణి లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పోలీసులు మేము అల్లరి చేసినామని చెప్పి మా మీటింగ్లో గొడవ చేసిన వాళ్ళ మీద మా మీద కేసులు చేయడం ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఓపిక పట్టే కాడికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఓపిక పడతారు. మీ అక్రమ కేసులకు భయపడి ఇళ్లలో కూర్చునేటువంటి వ్యక్తులం కాదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజలకు చేస్తున్నటువంటి మీ ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా ఎక్కువగా ప్రశ్నిస్తాం. మీ మెడలు వంచి ప్రజలకు మంచి చేసే విధంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. సేమ్ టైంలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన సహజంగా ప్రతిపక్షం ప్రజల కోసం కొట్లాడే సమయంలో వారు చెప్తున్నటువంటి విషయాలను గుర్తుంచుకొని మరి ప్రజలకు ఏం చేస్తలేమో అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యతతోని మెలిగి ఈరోజు అధికార పక్షం పనిచేయాలి. కానీ నువ్వు అక్రమ కేసులు పెట్టి ఎన్ని రోజులు బెదిరిస్తావు? ఎప్పటికి నీదే ఉండదు కదా రాజ్యం. రేపు పొద్దుగాల మా రాజ్యం కూడా వస్తుంది కావచ్చు. అప్పుడేం చేస్తారు మీరు? 2.5 సంవత్సరాల కాలంలో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అక్రమ కేసులు పెట్టిరు, ఇంట్లో పోయి కూర్చున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఇన్ని అక్రమ కేసులు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అరాచక విధానాలు మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలలో మన్నలను పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఆ నాయకుడు తన కార్యకర్తలకు మంచి చెప్పుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పుకోవాలి. కానీ ఆ నాయకుడు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళకు రెచ్చగొట్టి అరే మీరు దాడులు చేయండి, ఇళ్ల మీద దాడులు చేయండి, బయట దాడులు చేయండి, మీరు కొట్టండి, మీ మీద కేసులు కావు, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయండి అని చెప్పి మీరు రెచ్చగొట్టి పంపిస్తున్నారు. కానీ మీరు ఎన్ని రోజులు రెచ్చగొట్టగలుగుతారు? ఇంకో 2.5 సంవత్సరాలు రెచ్చగొట్టగలుగుతారు. ఆ తర్వాత అధికారం మా చేతిలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ లొట్టపీసు అక్రమ కేసులకు ఎవరు భయపడటం లేడు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా మేము కోర్టులో ఎదుర్కొంటాం. మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రజలలో తీసుకెళ్తాం. భవిష్యత్తులో మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి తప్పులను ప్రజలు తెలుసుకునే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా మిమ్మల్ని నడి రోడ్లో ప్రజలు మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ రోడ్ల మీద ఉరికించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి అక్రమ కేసులకు మేము మీ బిడ్డ బెదిరింపులకు భయపడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.